పడితే మాకు తెలుస్తుంది. అంటే తల్లికి వందనం ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాక ఇస్తామని అంటుండు కదా మరి అదే ఇస్తాడు అసలు అప్పుడు మరి అవి పడ్డా తెలుస్తుంది మంచితనం అంటుంది. మరి జగన్ ఉన్నప్పుడు ఎట్టుంది ఇప్పుడు ఎట్టుంది అంకుల్? జగన్ ఉన్నప్పుడు అమ్మడే పడ్డాయి మాకు డబ్బులు, అమ్మఒడి డబ్బులు పడ్డాయి. ఇప్పుడు ఇంతవరకు మరి సంవత్సరం అయితే నా బాధలే మరి మాకు. అంటే జగన్ ఉన్నప్పుడు ఫ్రీ పథకాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులను చేసిండు, అందుకని జగన్ దిగిపోయాడు అన్నారు. మరి మీరేమంటారు దానికి? జగన్ మంచి పనులు చేసిండు అనుకుంటున్నాను. మరి రోడ్లు పరిస్థితి ఏమంటారు? రోడ్లు కూడా పోయించండు, అది ఇల్లు ఇవ్వలే జగన్. ఇచ్చాడు కదా జగన్ ఇల్లు చాలా కొన్ని నియోజకవర్గాలు ఇచ్చాడు. కొంతమందికి ఇచ్చిన అందరికి ఇవ్వలే. అప్పుడు చంద్రబాబు ఉండగానే ఇచ్చాడు ఇంత ముందు. అంటే ఇప్పుడు చంద్రబాబు కూడా అన్ని పథకాలు ఇస్తా అని అంటుండగా, ఫ్రీ బస్సు పెడతా అంటున్నాడు మహిళలకు, అట్టే 2 గ్యాస్ బండ్లు ఇస్తా అంటున్నాడు. మరి అవన్నీ ఇస్తారా? మరి ఇవ్వగలుగుతాడు? గ్యాస్ బండ్లు ఒకటి ఇచ్చిండు. వాలంటీర్ల సిస్టమ్ తీసేసారు, ఎలా అనిపిస్తుంది? బండి ఇచ్చిండు, గ్యాస్ బండ్. అదే వాలంటీర్ల సిస్టాన్ని తీసేసిండు కదా, ఎట్లా ఉంది? సరే చూద్దాం ఈ సంవత్సరం అయితే. అంటే ఇంతకు ముందు పెన్షన్ ఇవ్వడానికి గానీ రేషన్ ఇవ్వడానికి గానీ వాలంటీర్లు ఉండేవాళ్ళు ఇంటింటికి వచ్చి, ఇప్పుడు లేరు కదా, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఇంటింటికి కాదు 10 మంది 2 సార్లు ఒక మనిషి వచ్చి ఇస్తున్నారు. అంటే ఇప్పుడు బాగుందా, అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు బాగుందా? అప్పుడే బాగుంది, ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు. ఇంట్లో నుంచి మనిషి బయటికి పోకుండా ఇప్పుడు లెగలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు బయటికి పోలేరు, అప్పుడు ఇంటికి వచ్చి ఇచ్చిపోయేవాళ్ళు. అంటే ఫైనల్ గా మీకు జగన్ పరిపాలన నచ్చిందా? అనుకున్నా.